నమస్తే, నేను ప్రియా. హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. విజయవాడ వాణిజ్యవాడగా పేరొందిన విజయవాడ మహానగరం నుండి వచ్చి వ్యాపార అనుభవంతో కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించడం అభినందనీయమని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఎంఆర్ వరప్రసాద్ స్థాపించిన తామర ద కోర్ట్ యాడ్ కన్వెన్షన్ సెంటర్ను లగడపాటి తన సతీమణి జానకితో కలిసి మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తనకు మిత్రుడు, అత్యంత సన్నిహితుడు అయిన ఎంఆర్ వరప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాపార రంగంలోనూ అరంగేట్రం చేయడం గర్వకారణమని అన్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్లో పుట్టినరోజు, మెహందీ వేడుకలు, వివాహాలు, లగ్జరీ శుభకార్యాలు, లగ్జరీ రూమ్లు, ఆహ్లాదాన్ని పంచే స్విమ్మింగ్ పూల్, ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ మధ్యతరగతి వర్గాలకు కూడా అనువుగా ఉంటుంది అని, 300 మంది వరకు బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందాన్ని పంచుకునేలా కన్వెన్షన్ సెంటర్ను తీర్చిదిద్దారని పేర్కొంటూ ఎంఆర్ వరప్రసాద్ను అభినందించారు. ఈ సందర్భంగా వ్యాపార రంగంలో వరప్రసాద్ రాణించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్, సినీ నటి సనా, గజల్ శ్రీనివాస్, కమల్ రాజ్, వనితారెడ్డి, ప్రముఖ సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొని ఎంఆర్ వరప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా మిత్రుడు, సన్నిహితుడు వరప్రసాద్ విజయవాడ నుంచి మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఏదో వ్యాపారం చేద్దామని ఆలోచించి ఇక్కడ మొయినాబాద్ దగ్గర తామర కన్వెన్షన్ సెంటర్ని ముఖ్యంగా పార్టీస్కి, ఫంక్షన్స్కి, అనేక శుభ కార్యక్రమాలు కూడా అనువుగా ఉండేటట్టుగా చక్కని ఒక వెన్యూని ఏర్పాటు చేశారు. ఇక్కడ అలాగే వీకెండ్స్ ఏదైనా గెట్ టుగెదర్స్ కానీ, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర సన్నిహితుల గెట్ టుగెదర్ కానీ అందరూ కూడా కార్యక్రమాలతో పాటు అనేక గెట్ టుగెదర్స్ కూడా అనువైన ప్రాంతంగా, ప్రదేశంగా ఈ తామర ఏర్పాటు చేశారు. నేను ఇప్పుడే ఇవాళ నేనే రావడం చూశాను. చాలా చక్కగా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ కూడా. సో వరప్రసాద్కి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా వృద్ధి చెందాలని చెప్పి